ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది నిజంగా. మరి అన్న అజయబాబు సహోదరుడు మరి ఇంచుమించు 5 రోజులు పైన అవుతుంది మరి లోపలికి వెళ్ళి జైల్లో ఎంతో వేదన అనుభవించి ప్రియులారా మరి ఎన్ని శ్రమలు అనుభవించాడు అన్న. నిజంగా అనుకున్న నేనైతే చాలా బాధపడిపోయాను. ఎందుకంటే ప్రవీణ్ అన్న విషయంలో ఇంకా దుఃఖం మర్చిపోలేదు మనందరమే. ప్రవీణ్ అన్న విషయంలో ఇంకా మనం ఏమి ఇంకా మర్చిపోలేదు. ఇంకా 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 కొనసాగుతున్న ఈ సందర్భంలో మరలా అజయబాబు గారిని తీసుకువెళ్ళారు. అజయబాబు గారిని తీసుకెళ్ళింది ఎవరు ఏంటి అని అందరమే చాలా ఏడ్చారు. చాలా మంది మా యొక్క సంఘము, మా గ్రూప్ ప్రార్థన, మా టీం అందరమే ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి అన్న కొరకు ప్రేయర్ చేయించి మేమందరమే ప్రార్థన చేసి ప్రియులారా వేకుజాము ప్రార్థనలో దేవుణ్ణి అడిగి, అయ్యా ఆల్రెడీ ముందుగా ఒక వేదనతో నిండి ఉన్నాము క్రైస్తవ లోకమంతా. ఈ మన మధ్యలో ప్రవీణ్ అన్నను కోల్పోయి మనం ఉన్నాం కనుక మరలా ఇదొక్క వేదన అన్న. మరి అజయబాబు గారికి చూస్తే చిన్న పిల్లలు, భార్య. ఆ రోజు అజయబాబు అన్న గారిని తీసుకువెళ్ళిన రోజు ఆ అర్ధరాత్రి ఆ చిన్నపిల్లల్ని తీసుకుని తన భార్య జైలు ముందు వచ్చి నిలబడి ఆ రోడ్డు మీద నిలబడి ఆ పిల్లోడు ఒక పక్క ఏడ్చిన ఆ యొక్క సహోదరి అజయబాబు గారి కోసం లేదా తన భర్త కొరకు ఎంత వేదన అనుభవించి ఎంత బాధను అనుభవించి పాపం అక్కడ అలా నిలబడి ఆ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు ప్రియులారా మరి ఎంత బాధ. నిజంగా చాలా గుండె పిండేసే సందర్భం. ప్రవీణ్ అన్న గారి విషయంలో ఇంకా అసలు ఒక్క విషయం కూడా ఇంకా మనం మర్చిపోలేదు. ఇంకా మన మధ్యలో అన్న ఇంకా సంచరిస్తూ చక్కని రీతిలో ఆయన జ్ఞాపకాలు, ఆయన మధురమైన సేవ పరిచర్య అదంతా కూడా మనల్ని ఇంకను మరి ఆయన గుర్తు చేస్తూ పదే బ్రతుకున్నంత వరకు క్రైస్తవ లోకం అయితే ప్రవీణ్ అన్నగారిని మర్చిపోలేదు. కాబట్టి మరలా అది అలా జరుగుతుండగా ఈలోగా అజయబాబు గారిని ఇట్లా జరిగింది అని అనేసరికి నిజంగా చాలా దుఃఖము, చాలా వేదన. కానీ అందరమే ప్రార్థన చేస్తాము. మేమే కాదు, ప్రపంచ ప్రజల్లో అజయబాబు గారి విషయం తెలిసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా విరోధులైన వారు తప్ప మిగతా వారందరూ కూడా మరి అజయబాబు గారి కోసం ప్రేయర్ చేస్తాం. అందరం ఇక్కడ దేవుడిని అడిగాము. దేవుడైతే మనందరి ప్రార్థన ఆలకించాడు. మన మనవి దేవుడు అంగీకరించాడు. మన కన్నీరు దేవుడు చూచాడు. అసలే దుఃఖంలో ఉన్నాం కనుక మరలా అజయబాబు గారికి కూడా ఎటువంటి ఆపద సంభవించకుండా మన మధ్యలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క గొడ్డు దినాలు, తురుద్దినాలు నిజంగా చాలా ప్రమాదకరం. నిన్న నేను వీడియో చూసాను. వికేఆర్ అన్న గారు ఛానల్లో వస్తే ఏదో ప్రాంతంలో మరి సువార్త ప్రకటిస్తుంటే అబ్బబ్బా ఎంత ఘోరంగా ఆ బిడ్డలను తిట్టటము. అక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. అయితే అయినా కూడా ఎక్కడ ఆగట్లేదు. పాంప్లెంట్స్ రోడ్డు మీద పడేసేసారు, బైబిళ్ళు లాగేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ప్రియులారా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మన దినాలు గడుస్తూ ఉన్నాయంటే అయినా కూడా తరతరాలుగా ఆయన కృప మన మీద ఉంది. ఆయన కృప నిరంతరం మన పట్ల ఉంటుంది కనుక మనం ఆ విషయంలో మరి సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధుల ముందు కొనసాగాలి. అజయబాబు అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్న, మీకు మీ కుటుంబానికి కూడా చాలా వందనాలు. ఎందుకంటే అజయబాబు అన్న గారు మీరు ఈ దేవుని పరిచర్య కొరకు, దేవుని కొరకు ఒక సాధనంగా మీరు వాడబడుతూ ఎదురుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో మీ మీద అపవాదం ఎంతగానో దాడి చేశాడు. కానీ దేవుడైతే మిమ్మల్ని సురక్షితంగా కాపాడారు. ఆయన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా మరి వందనాలు, ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మా మధ్యలో సంతోషంగా మరలా ప్రభు సేవ మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూసే ప్రతి బిడ్డకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కని రీతిలో ఈ కార్యక్రమాలన్నీ ప్రోత్సహిస్తూ ఎంతో వారి స్పందన తెలియజేస్తున్నారు. ప్రియులారా, నిజంగా ఎంతో వారి స్పందన తెలియజేస్తూ ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు చక్కని రీతిలో. ప్రియులారా, ఆ విషయంలో కూడా నేను ఎంతో మరి ప్రభు ఇంత కృప చూపిస్తూ ఉన్నాడు మనందరికీ అని నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క శుభ సందర్భంగా మరి అన్న కొరకు పాట కూడా ఎందుకో పాడాలనిపించి పాడాను. ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా. పరిచర్య నిమిత్తం మా కొరకు ప్రార్థన చేయండి. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా సేవకుల కొరకు,
సేవకుల కొరకు ప్రార్థన చేయండి. నాకు కూడా చాలా మంది బెదిరింపు కాల్స్ మాటలు వస్తున్నాయి. ప్రియులారా ప్రార్థన చేయండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. మరి అన్ని విషయాలు చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా ప్రవీణ్ అన్న గారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలో ఉన్న తర్వాత ఈరోజు కొంచెము సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అజయ్ బాబు గారు బయటకు రావడం నిన్నటి కాల సమయంలో మనందరి మధ్యలో ఉండటం అనే విషయము ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ప్రియులారా మరి దేవుడు కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు కనుక ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయుడు, ఎప్పటికీ మన చేయి ఆయన విడిచిపెట్టడు. అందుకే మరి అదే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారంటే అదే ఆయన ప్రేమమయుడైన దేవుడు, ఆదరించే దేవుడు, హత్తుకునే దేవుడు గనుక ఆయన కొరకు మనందరమే బ్రతుకుదాం కలిసికట్టుగా. శ్రమైనా, బాధైనా, నిందైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనా మనందరం కూడా క్రీస్తు మార్గంలో కొనసాగుతూ అనేకులను ఆ మార్గంలోనికి మరి రావాలని మనం ప్రభువుని వేడుకుని ప్రార్థన చేసి మరి మనంతు మన సేవా పరిచర్యల ముందు కొనసాగాలని నేను తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి అజయ్ బాబు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.